బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు, షాకింగ్ ట్విస్టులు. బెంగళూరులోని రేవ్ పార్టీ ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. మొత్తం 100 నుండి 150 మంది వరకు పాల్గొన్న ఈ అతి భారీ రేవ్ పార్టీని బెంగళూరు పోలీసులు ఛేదించారు. అయితే తాజాగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవ్ పార్టీని హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ వాసు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఈ రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నట్టు చెబుతున్న పోలీసులు ఎఫ్ఐఆర్లో రేవ్ పార్టీలోని ప్రముఖుల పేర్లు నమోదు చేయలేదు. రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫార్మ్స్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ 5 వ్యక్తులను అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారు వాసు, అరుణ్, సిద్దిక్, రణధీర్, రాజ్భవ్ గా పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడు వాసు, అరుణ్ దగ్గర బంధువులు కాగా ఈ ఈవెంట్ మొత్తాన్ని అరుణ్ ఇన్ఛార్జ్ గా నిర్వహించాడు. ఇదిలా ఉంటే సిద్దికి, రణధీర్, రాజ్భవ్లు ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి 11:30 నగర పరిధిలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ రేవ్ పార్టీలోని వారిని పట్టుకున్నారు. అంతేకాదు కొకైన్, హైడ్రోగంజా మరియు ఇతర డ్రగ్స్ తో పాటు అనేక MDMA మాత్రలను సీజ్ చేశారు. ప్రస్తుతం 5 నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపి పరప్పన అగ్రహార జైల్లో ఉంచారు. 150 మందిని పైగా రేవ్ పార్టీలో పట్టుకున్న పోలీసులు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడం గమనార్హం. 20కి పైగా లగ్జరీ కార్లను అక్కడ స్వాధీనం చేసుకున్న క్రమంలో ఈ వాహనాలు ఎవరివి అన్నది, ఆ ప్రముఖులు ఎవరు అన్నది ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడం అందరి దృష్టిని ఈ కేసుపై మళ్లేలా చేస్తోంది.